అండి, అందరికీ నమస్కారం. నేను ఇవాళ వచ్చేసి గోకర్ణ టెంపుల్ వచ్చాను. టెంపుల్ చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీకు చూపిస్తాను చూడండి. వాస్తవానికి ఈ గోకర్ణ టెంపుల్ గురించి మీకు కొంత నాకు తెలిసింది నేను చెప్తాను. అయితే ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటి అంటే, ఎత్తైన గోపురం పక్కనే అతిపెద్ద శివుడి విగ్రహం కూడా ఉంటుంది. అసలు చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి చూసినట్టయితే చూడండి ఎంత బాగుందో గోపురం. మొత్తం ప్రపంచంలో అతిపెద్ద గోపురం అన్నమాట ఇది. ఇక్కడ వచ్చేసి శివుడి ఆత్మలింగం అనేది ఉంటుందండి. ఈ ఆత్మలింగం ఎలా వచ్చిందో నేను మీకు చెప్తాను. రావణాసురుడు శివుడికి చాలా తపస్సు చేశాడనమాట. అలా తపస్సు చేస్తుంటే శివుడు ప్రత్యక్షమయ్యాడు. శివుడు ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకో అంటే, నాకు ఆత్మలింగం కావాలి అని చెప్పేసి రావణాసుడు అన్నాడు. అలా అన్న వెంటనే రావణాసుడికి శివుడు ఆత్మలింగం ఇచ్చాడు. అయితే అప్పుడు ఆ రావణాసుడు ఆత్మలింగం శ్రీలంక పట్టుకెళ్దామని అనుకుంటాడు. అప్పుడు దేవుళ్ళందరూ కలిసి ఈ ఆత్మలింగం శ్రీలంక పట్టుకుని వెళ్తే మనకి చాలా ప్రమాదము అనేది తెలిసి అందరూ కలిసి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తారు. అయితే విష్ణుమూర్తి ఏం చేస్తాడనమాట, గణేషుని ఒక బాలుడి రూపంలో పంపించి, అప్పుడు విష్ణుమూర్తి శివునికి విష్ణు చక్రం అడ్డుగా పెడితే సాయంకాలం అవుతుందని రావణాసుడు అనుకొని రావణాసుడు స్నానం చేద్దామని అటు ఇటు చూడంగానే బాలుడి రూపంలో ఉన్న గణేషుని చూసి, ఈ శివలింగాన్ని కొద్దిసేపు పట్టుకో, నేను వెళ్ళి స్నానం చేసి వస్తానని ఆయన గణేషుడికి చెప్పాడు. అప్పుడు గణేషుడు ఆ శివలింగాన్ని కింద పెట్టేసరికి అప్పుడే ఈ గోకర్ణ అనే టెంపుల్ కర్ణాటకలో ప్రసిద్ధి చెందింది. హర హర మహాదేవ్ శంభో శంకర.